ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ శ్రీప్రియ మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఎస్, ఆల్వేస్ సూపర్. జీ తెలుగుని మీరు వదలరు, జీ తెలుగు వాళ్ళు మిమ్మల్ని వదలరు. అభిమానం అటువంటిది. ఏదో బ్రహ్మముడి, వైదేహి పరిణయం అంటే అన్ని టాప్ మోస్ట్ సీరియల్సే. గాడ్ గిఫ్ట్. అంటే మదర్ అయిపోయారా? ఇప్పుడు కాదు, 10 years బ్యాక్ నుంచి 10 years బ్యాక్ నుంచి మొగల్ రేకుల నుంచే మదర్ని అయిపోయాను. Yes. మధ్యలో ఒకటి రెండు గోరంత దీపం అవి వదిన క్యారెక్టర్ చేశాను, కానీ ఆల్మోస్ట్ అప్పటి నుంచి మదర్ని చేశాను. మదరే అంటే మొగలి రేకులు మదర్ అక్కడ పునాది స్టార్ట్ అయిందా? అక్కడ మంజు మేడం వాళ్ళ బ్యానర్లో మొగల్ రేకుల సీరియల్లో యాక్చువల్లీ అక్కడే నాకు మ్యారేజ్ అవ్వటం, తర్వాత పిల్లలు పుట్టడం, నా పాపే హీరోయిన్ అవ్వటం, ఆ హీరోయిన్కి మదర్ అవ్వటం. నేను అక్కడ పని నేడిన పునాది కంటిన్యూ అవుతూ ఉంది ఆల్మోస్ట్ 13 years నుంచి కూడా. ఆల్మోస్ట్ 13 years అయిపోయింది. 13 years అయిపోయింది. అంటే రియల్గా హీరోయిన్ రియల్ డాటర్? రియల్ డాక్టర్ కాదు, స్క్రీన్. అక్కడ ఆ సీరియల్లో నాకు పాప, ఆ పాప హీరోయిన్ అవటం, ఆ పాపకి మదర్ని, అక్కడి నుంచి మదర్ అయిపోయింది. అదే 1 second. లేదు లేదు, ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి అన్ని సీరియల్స్ ఆల్మోస్ట్ మదర్. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో సగం మంది కూతుళ్ళు తల్లిని, సగం మంది కొడుకులకి. హీరోలంతా నా కొడుకులు చాలా మంది ఉన్నారనమాట. సో అయితే ఆల్మోస్ట్ హీరోస్కి అమ్మ క్యారెక్టర్. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే సీరియల్స్ 365 daysలో ఆల్మోస్ట్ డేస్ ఉంటూనే ఉంటాయి. ఎక్కువ జర్నీ పర్సనల్ లైఫ్ కన్నా ఈ లైఫ్లోనే ఎక్కువ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. బట్ వీళ్ళు హీరోస్ అందరూ కూడా బయట కూడా అమ్మ అని అంటారా, లేకపోతే ఏదైనా ఈవెంట్కి వెళ్ళామనుకోండి, హాయ్ అమ్మ హాయ్ అమ్మ హాయ్ అమ్మ అని చెప్పేసి అందరు పిలుస్తూనే ఉంటారు. అలా అనమాట. అబ్బా డైరెక్టర్ నన్ను మా ఇంట్లో పిల్లలకే కాకుండా బయట హీరోస్కి కూడా. యాక్చువల్లీ నాకు 2 ఆడపిల్లలు, నాకు బాబులు అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు బాబులు లేరు, ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చారని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉంటాను. కాదు చూసారా, అంటే మీకు ఇక్కడ సీరియల్లో కూడా అమ్మాయిల్ని ఇవ్వలేదు. అంటే అమ్మాయిలు కూడా ఇచ్చారు, కానీ అబ్బాయిలను ఎక్కువ ఇచ్చారు. అబ్బాయిల్ని ఎక్కువ. అది కానీ నిజంగా కొడుకు లేరని చిన్న ఎమోషనల్ అయితే ఉంది. కొంచెం ఉంది, కొంచెం కాదు, కళ్ళల్లో వాటర్ కనిపిస్తుంది. అవును. అంటే అది ఇప్పుడు ఈ విధంగా నాకు ఫుల్ఫిల్ అయిపోయింది. అంటే బేసిక్ గా ఒక కొడుకు ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ లో ఉన్నారు కదా. అవును. దేవుడు ఇంతమంది కొడుకులు ఇచ్చారు కాబట్టి ఓకే, నాకు ఇప్పుడు సరిపోయింది. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్, ఎలా ఉన్నారు? యాజ్ యూజువల్, రాకింగ్, హ్యాపెనింగ్. కాదు, మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం కాదు, కానీ మా ఛానల్ తర్వాత మంజుష కరుణభూషణ్ గారిని ఇంటర్వ్యూ చేస్తా, ఒక్కసారి కాంటాక్ట్ షేర్ చేస్తారా? మా ఛానల్లో కూడా మేము ఇంటర్వ్యూ చేస్తాం. I got 7-8 calls after that. I said I'm not giving to anybody. I didn't give. యాక్చువల్లీ ఇన్నాడు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మొగల్ రేకుల్లో మదర్ ఈవిడ వల్లే అయ్యానమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది నాకు. ఈమె వచ్చి మదర్ని చేస్తుంది, ఈవిడ హీరోయిన్ మొగల్ రేకుల్లో. తనకి మదర్గా స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పుడు కోడలు తను, నేను అత్తగారిని అనమాట. కాదు, కోడలు విలన్ కదా. మంచి విలన్ స్వీట్ పెయిన్ అంటారు కదా. మన షూటింగ్స్ లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మనం వదులుకోలేము, ఇష్టపడతాం. ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న ఈవిడికేమో ఒక మంచిగా ఒక స్వీట్ విలన్ క్యారెక్టర్స్ ఇచ్చేస్తున్నారు ఏంటి? విలన్స్ ఎప్పుడు అలానే అందంగా ఉంటేనే క్యూట్ గా ఉంటుంది. బేసిక్ గా ఇది విలన్ కాదు, the original villain kaadu. Idu pain tho koodina villain. She has a pain inside her. When you love somebody and that person will never recover ani nik telsinappudu, you will give up and you will be like frustrated. You didn't have a beautiful life with your husband. There is no journey. That kind of a negative. Naaku dakkanni evariki dakkudu. So a kind of thing anamata. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త 3rd డేనే ఒక వీల్ చైర్ కి అంకితం అయిపోతే తను ఆ అమ్మాయిలో ఉండే పెయిన్ అన్నమాట. She did lot of things for him to recover అవడానికి. ఏ డాక్టర్ దగ్గరికైనా అన్ని చోట్ల వెళ్ళింది. 5 years తర్వాత she gave up. It's okay, he's not gonna, ఎలాగో ఆయన వీల్ చైర్ లేవాడు, నా బతికి ఇంతే అనేసి ఫ్రస్ట్రేషన్ తోటి విలన్. అది that kind of villain has to be cute only. Yes. కాదు, మొగలి రేకుల్లో అమ్మని చేశారంట. చూడండి పాప, ఇప్పటికీ స్టిల్ 13 years నుంచి అమ్మ క్యారెక్టర్. బిలీవ్ అప్పుడు అమ్మ, ఇప్పుడు అమ్మ. So she has more career. Next 50 years also she can play amma. Happy ga. The way she maintains also is really good. Yes. It's not just ala vachesi edo amma chesesamo inka next edo. No, she has maintained it. And the roles she's selecting and doing it is giving more enhance to her career. And very happy for her always. Yes. Kada
కానీ రీల్స్లో నాకు ఇప్పుడు ఇది కావాలండి. మెయిన్ ఏంటి తెలుసా, ఈవిడ ప్రతి రీల్లో కూడా మీరుంటారు, మొత్తం టీం అందరినీ యాడ్ చేస్తారు. అంటే ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది? అండ్ అసలు ఆ సారీతో కూడా డ్యాన్స్ ఎలా చేయిస్తున్నారు ఆవిడ. అండ్ మీరందరూ కూడా ఎంత పాజిటివ్గా. మేము షార్ట్స్ ఓపెన్ చేస్తే ఏ సీరియల్స్ వాళ్ళ టీం ఫీమేల్స్ ఎక్కడా కనిపించరు, ఏదో కపుల్స్ అట్లా అలా సింగిల్ సోలోస్. కానీ వైదేహి పరిణయం టీము మాత్రమే షార్ట్స్లో నిండుగా కనిపిస్తారు. ఇంత ఎనర్జీకి కారణం ఈమెనమాట. మా టీం అంతా ఇంత ఎనర్జీగా ఉండాలంటే మార్నింగ్ ఫస్ట్ షాట్లో ఎలా ఉంటుందో నైట్ బాయ్ చెప్పేటప్పుడు కూడా అలానే ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలానే ఉంచుద్ది. తను ఎప్పుడు అసలు మిస్ అవ్వదు. మొన్న ఏదో ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినప్పుడు 1 డే మిస్ అయింది. ఆ రోజు ప్రతి ఒక్కరి నోట అయ్యో కరుణ లేదు తెలుస్తుంది. సైలెంట్గా షార్ట్ కూర్చుంటున్నాం అలా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆవిడని కదిలితే ఏంటి అలా ఉన్నావు, ఏంటి అలా ఎరే రా ఇట్రా, ఏం చేస్తున్నావు రారా కిందకి అట్లా పిలుస్తుండదు. రౌడీ అనమాట. అదే మాకు ఎనర్జీ. సో ఒకళ్ళు ఉండాలి ప్రతి గ్యాంగ్ లో ఒక పర్సన్ అలా ఉంటే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి స్పెండ్ ఇన్ ద షూట్ ఓన్లీ. హాఫ్ ఆఫ్ ద హౌస్ ఇస్ షూట్ ఓన్లీ. సో ఇక్కడే మేము చేసుకోవాలి. ఇది చేసుకున్నా కూడా ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ ఇవి చాలా లాంగ్ టర్మ్గా ఉంటుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఒక మంచి బాండ్, ఒక అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఒక ఫ్యామిలీ లాగా. టీమ్ అంతా బాగుందండి. మంచి ప్రొడక్షన్, యాక్చువల్లీ మంచి టీమ్. సీతాకాంత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి మా అందరికి ఒక మంచి పండు అంటారు కదా, ఆ పండుని మాకు ఇచ్చారు. దాన్ని మేము అపురూపంగా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అది మంచి టీం ఉన్నారు, అందరూ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు. సో మొత్తానికి అయితే ఫుల్ ఇంత హాయిగా ఉంటుంది. వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఉండదు, ఒక ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ ఉంటుంది మాకు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఆల్మోస్ట్ 600 ఎపిసోడ్స్కి రీచ్ అవుతున్నాము. 518 ఏమో నడుస్తుంది. కానీ మాకు అంత జర్నీ చేస్తున్నట్టు అనిపించట్లేదు. ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ 2 years కంప్లీట్ అయిపోయింది. మ్యామ్ అంటే లైక్ మీది ప్రాపర్ ఎక్కడ? మాది విజయవాడ. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అమ్మ అత్తయ్య వాళ్ళది గుంటూరు, మాది విజయవాడ అనమాట. మా వారు డైరెక్టర్, అంతకుముందు మొగల్ రేగర్ వరకు డైరెక్షన్ చేశారు, చాలా సీరియల్స్కి చేశారు, కొన్ని మూవీస్ కూడా చేశారు. ఇప్పుడు స్క్రీన్ ప్లే ఇస్తున్నారు చాలా సీరియల్స్కి. శ్రీకర్ గారు అని చెప్పేసి మీకు ఐడియా ఉండే ఉంటుంది. మిస్సెస్ నేను. అది ఓకే, ఎక్సలెంట్ మ్యామ్. సో మరి డాటర్స్ ఇద్దరు కూడా చదువుకుంటున్నారు, ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు. ఓకే, అంటే ఫస్ట్ లైక్ ఇండస్ట్రీకి అంటే ఎలా, ఏ సీరియల్తో అడుగు పెట్టారా, ఫిలింతో అడుగు పెట్టారా? ఆల్మోస్ట్ 20 years అవుతున్నట్టు ఉంది అనుకుంటా. మేమే ఓన్ ప్రొడక్షన్ ఒకటి చేసాము. ప్రొడక్షన్ మ్యారేజ్ తర్వాత బిఫోర్ మ్యారేజ్ మీరు లేదు. నాకు అసలు ఫీల్డ్ కానీ అసలు నాకు అసలు ఆలోచనే లేదు. అమ్మ అయితే ఫస్ట్ సార్కి నిజంగా మా గురువు, ఫ్రెండ్, హస్బెండ్ అన్ని శ్రీకర్ సారే అనమాట అన్ని. ఇంకా అక్కడ సీరియల్లో వేరే ఆర్టిస్ట్ని పెట్టి చేశారు హీరోయిన్గా. హైదరాబాద్లో స్టార్ట్ చేస్తుంది, పార్ట్నర్స్తో స్టార్ట్ చేశారు. కొన్ని సందర్భాల వల్ల వాళ్ళు డ్రాప్ అయితే మేము ఒకళ్ళమే చేయాల్సి వచ్చింది. విజయవాడకి తీసుకెళ్ళి అక్కడ షూట్ చేద్దామంటే ఆ హీరోయిన్కి కొన్ని ఏవో ఇబ్బందులు అప్పట్లో. అంటే ఇంకా తర్వాత మా ఆడపడిచి అన్నారు, ఎందుకు వదిలిని పెట్టి చేయొచ్చు కదా, చక్కగా ఉంది అని అనేటప్పటికీ అప్పుడు ఆలోచన వచ్చిందనమాట ఆటోమేటిక్గా. అప్పుడు ఎంటర్ అయ్యా నేను దాంట్లో. సంజయ్ రాగం సీరియల్లో హీరోయిన్గా చేశాను. మొత్తం ఓనమాలన్నీ ఆయనే నేర్పించారు. తర్వాత నాకు ఒక పాప పుట్టింది. ఆ తర్వాత కెరీర్ వద్దులే ఇంకా బయట సీరియల్స్ అని చెప్పేసి ఆగిపోయాను. అనుకోకుండా మొగల్ రేకుల్లో మంజు మేడం అడిగాను, ఒక మంచి క్యారెక్టర్ ఉంది శ్రీప్రియ అయితే బాగుంటుంది చెయ్యండి అని చెప్పేసి అన్నారు. ఆడిషన్ ఇచ్చాను, వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు నాకు. ఏంటి నేను కరెక్ట్గా చేయలేకపోయానా ఏంటి, 2 daysలో షూట్ ఉంటుంది అనుకున్న వాళ్ళు 3 months అయిపోయింది. వాళ్ళ నుంచి నాకు కాల్ రాలేదు, ఏం కాలేదు. ఫస్ట్ 1 week 10 days దాని కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, ఏం రాలేదు. ఇంకా ఈయన కూడా అప్పుడు డైరెక్షన్ చేస్తూ ఉన్నారనమాట. ఈయన అడిగితే నాకు ఏం చెప్పలేదు మేడం, ఏదైనా ఉంటే కాల్ చేస్తారు, నేనైతే అడగను అని చెప్పేసి అన్నారు. ఓకే, 3 months అయిపోయింది. ఇంకా నేను ఏదో పండగకో ఏమో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే రేపు షూట్ ఉంది వచ్చేసేయమని చెప్పి అన్నారు 3 months తర్వాత. అదేంటి అని చెప్పేసి అంటే సరే అని అటెండ్ అయ్యాను. ఒక అనాథాశ్రమంలో ఒక అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని రావాలి.
అది శృతి గారు ఉన్నారు కదా వాళ్ళ కొడుకుకి. ఓకే. సరే అని చెప్పేసి వచ్చాను, షూట్ చేసేసాను. ఆశ్రమంలో ఉంటున్న అమ్మాయిలాగా పూలదండలు వేసేసారు, పెళ్లి చేసుకున్నాను, వచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందనమాట. అప్పుడే నాకు శ్రీకర్ గారు సంజయ్ రాగం సీరియల్ చేస్తున్నప్పుడే ఓన్ ప్రొడక్షన్లోనే హీరోయిన్గా చేశాను. ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది. సంజయ్ రాగం అయిపోయిన తర్వాత మొగల్ రేకుల నుంచి స్టార్ట్ అయ్యాను. అప్పటి నుంచే కెమెరా అంటే ఏంటి, కెమెరాకి ఎలా ఫేవర్ చేసుకోవాలి, లైటింగ్ని ఎలా తీసుకోవాలి, కో ఆర్టిస్ట్ ఏంటి, మొత్తం నేర్పింది ఆయనేనమాట. ఇక తర్వాత ఇక మన వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడుతూ అయిపోయింది. ఇప్పటికీ నాకు ఏదైనా డౌట్ ఉందంటే నాకు కరెక్ట్ చేసేది ఆయనే అనమాట. ఇప్పటికి ఏది కావాలన్నా నాకు సపోర్ట్, మొత్తం ఎవ్రీథింగ్. హస్బెండ్, గాడ్ గిఫ్టెడ్ హస్బెండ్, చాలా చాలా గాడ్ గిఫ్ట్. ఎన్నో జన్మల పుణ్యం అంటారు కదా, అలా అనమాట. అండ్ మేకప్ కానీ అండ్ సారీ హెయిర్ స్టైల్ అంతా మీరే చేసుకుంటారు? మేకప్ మొత్తం మేమే చేసుకుంటాము. హెయిర్ డ్రెస్సింగ్ మాత్రం అమ్మాయితో చేపిస్తాం. ఏ క్యారెక్టర్ ఏంటి ఫస్ట్ మనం సీరియల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఇటువంటి క్యారెక్టర్ మీది, ఇంతమంది పిల్లలు, ఈ హస్బెండ్, ఇటువంటి కమాండింగ్ ఉంటుంది మీ క్యారెక్టరైజేషను. ఇలా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మేము కొన్ని పిక్స్ పెడతాము. ఛానల్ వాళ్ళు కూడా మనకి పంపిస్తుంటారు కొన్ని, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. గెటప్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అలా ఫిక్స్ అయిపోతుంది. మొగలి రేకులు అనేది ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది కదా. చాలా మందికి కాదు, చాలా మంది 99%కి లైఫ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎవరన్నా ఒక్కళ్ళిద్దరు అంటే ఏం చేయలేము, కానీ వాళ్ళని ఇప్పుడు వైదేహి పరిణయంలో చేస్తున్న డైరెక్టర్ రాజు కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే అనమాట. యాక్చువల్లీ తను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది ఆ సీరియల్కే. మళ్ళీ డైరెక్షన్ అయింది కూడా ఇక్కడే డైరెక్టర్ గా. చూసారా, డిఫరెంట్. చాలా మంది, ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అక్కడ చేయగలిగితే గనక, అక్కడ చేస్తే ఇంక యువతలకు వచ్చి ఎక్కడైనా మనం. అవును, ఇప్పటికీ కూడా మొగల్ రేకుల్లో సాగర్ గారు అని ఎవరు అతన్ని పిలవరు. అతని నేమ్తో కదా, ఆర్కే నాయుడు అని పిలుస్తారు. ఆర్కే నాయుడు. అది చాలా మంది జనాలకి సాగర్ గారు అనే పేరు కూడా తెలియదు అతని పేరు. పాపం మూవీ కూడా చేశారు, బ్యాడ్ లక్ అది. అప్పుడు కూడా ఏంటంటే నేను చేంజ్ అవుద్దేమో అనుకున్నారు. అప్పటికీ చేంజ్ అవ్వలేదు ఆర్కే నాయుడు. అతన్ని అలాగా మైండ్ లో జనాల్లో ఉండిపోయారు సాగర్ గారు. అప్పుడు క్యారెక్టర్స్ అన్నీ అంతేనండి. ఇప్పుడు కూడా నన్ను, నా క్యారెక్టర్ దాంట్లో రజనీ, ఆ తర్వాత చాలా సీరియల్స్ చేశాను. ఇంకా ఆ సీరియల్ చేస్తున్నంత వరకు ఆ సీరియల్ పేరు పెట్టి పిలుస్తారు, అది అయిపోతుంది. ఇప్పటికీ వెళ్తే నన్ను రజనీ గారు అని పిలిచేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఒక్కొక్కసారి కాల్ చేస్తే నాకు రజనీ గారు ఉన్నారా అని చెప్పేసి అంటారు. రజనీ అంటే నేనా కాదా. లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ మేనేజర్ కాల్ చేశాడు అనమాట. నాకు వాయిస్ మర్చిపోయాను నేను. రజనీ గారు ఏమైనా మాట్లాడేది అన్నారు. ఒక నిమిషం నేను ఆలోచించాను, రజనీ అంటే నన్నా కాదా, బై మిస్టేక్ వేరే కాల్ ఏదన్నా వచ్చిందా అని చెప్పేసి అన్న తర్వాత రజనీ గారు మర్చిపోయారేంటి, నేను మొగల్ రేకులు మేనేజర్ అనేటప్పటికి నేనే చెప్పన్నా. ఆ నేమే ఫిక్స్ అయిపోయినాయి కొంతమందికి. అప్పుడున్న వాళ్ళు ఇన్నోసెంట్ వైఫ్, ఇన్నోసెంట్ మదర్ మొగల్ రేకుల్లో. అసలు ఎంత క్యూట్ గా హస్బెండ్ చెప్పింది చేస్తూ, పిల్లలకి చెప్తూ, అటు అన్నయ్య పిల్లలకి చెప్పుకుంటూ, అసలు అది క్యారెక్టర్ అనేది బ్యూటిఫుల్ క్యారెక్టర్. అది చాలా కదా, థ్యాంక్స్ చెప్పుకోవాలి దీని ద్వారా మంజు మేడంకి, అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. నాకు సూపర్ అండి. సో ఫిలిమ్స్ లో ఏమైనా చేశారమ్మా? ఫిలిమ్స్ కూడా చేశాను, కానీ నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే హీరో మదర్ అయ్యేటప్పటికి నాకు ఆల్మోస్ట్ వీక్లో 5 days ఇక్కడే ఉంటున్నాయి. ఓన్లీ 2 days గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఒక సీరియల్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఒక సీరియల్. మూవీస్కి వచ్చి ఒక 10 days 15 days ఇవ్వాలి అంటే నేను ఇవ్వలేకపోతున్నాను అనమాట. దానివల్ల ఇదే నాకు ఈ జర్నీనే ఎక్కువైపోయింది, ఈ సీరియల్ ఈ జర్నీనే ఎక్కువైపోయింది. నాకు చేస్తున్నాను కానీ చాలా తక్కువగా చేస్తున్నాను. ఎప్పుడన్నా రీసెంట్గా ఒక మూవీ వచ్చింది 15 days. వీళ్ళని అడిగితే సీత గారిని నేను ఎలా ఇవ్వమంటారండి చెప్పండి, మీరు లేకోకుండా సీన్ ఏదైనా చేయగలుగుతానా అని చెప్పేసి అంటున్నాను. మొన్న సీరియల్లోనే ఇక్కడ చిన్న ఫ్రాక్చర్ అయిందనమాట. కానీ డాక్టర్స్ ఒక 4 to 6 weeks రెస్ట్ తీసుకోమన్నారు, కానీ అవ్వట్లేదు. మాస్టర్లో డూబుని పెట్టేస్తున్నారు, క్లోజ్లో ఇంకా తీసుకుంటున్నారు అనమాట. ఇలాగా మనకి ఇదేంటంటే దీన్ని మనం ఇష్టపడి వచ్చాం కాబట్టి మనకి ఫీవర్ ఉన్నా, కాలుకి ఏదైనా ఇబ్బంది అయినా, ఏది ఇబ్బంది అయినా మొహం మీద చిరునవ్వుతోటి అన్నీ చేసుకోవటం అవుతుంది. ఇంకంతే. అది మనం ఇన్ని సారీస్, ఇన్ని ఆర్నమెంట్స్, అసలు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? అంటే ఆల్మోస్ట్ ఎన్ని సారీస్ ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర? నాది చెప్పడానికి లేదు, ఒక రూమ్ మొత్తం ఉన్నాయి. పక్కన ఏదైనా రూమ్ ఉంటే ఆ రూమ్లో కూడా కొన్ని తీసుకెళ్ళి పెట్టేస్తూ ఉంటాము.
ఎందుకంటే మెయింటెనెన్స్ కొంచెం రిచ్ క్యారెక్టర్లు అనేది ఎప్పటికీ మనకి అన్ని పట్టు శారీస్ టైపు జ్యువెలరీ ఇవన్నీ హెవీగానే కావాల్సి వస్తాయి. హెవీగా కావాలి అంటే మీరు నాకు తెలిసి ఎవరిని చేసిన దాంట్లో ఒక 60-50% ఓన్లీ మీ కాస్ట్యూమ్స్కి ఆర్నమెంట్స్కి ఎక్కువే అవుతాయి ఇంకా నాకైతే. మీకు నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా చెక్ తీసుకొచ్చుకుని దీంట్లోనే పడుతుంది. సో ఇప్పుడు ఈ సీరియల్లో యూజ్ చేసే కాస్ట్యూమ్స్ ఇంకొక సీరియల్లో యూజ్ చేయడానికి ఉంటుంది? లేదండి, అట్లా ఉండదు. ఇప్పుడు వైదేహి పరిణయం ఉంది, నాకు ఒక ప్యాటర్న్ ఇచ్చారు వాళ్ళు. ఎలా అంటే ఇప్పుడు చేంజ్ అయినాయి. శారీ మొత్తం ప్లెయిన్ ఉండాలి, కింద గోపురం డిజైన్ ఉండాలి, బ్లౌజ్ అంతా చెక్స్ బ్లౌజ్ ఉండాలి, కింద ఫ్రిల్స్ ఉండాలి అని చెప్పేసి ఒక డిజైన్ ఇచ్చారనమాట. సో 500 ఎపిసోడ్లు నేను అదే చేశాను. 500 ఎపిసోడ్ల తర్వాత నా హస్బెండ్ క్యారెక్టర్ దీంట్లోది సపోర్ట్ ఈ క్యారెక్టర్ చనిపోతుంది అనమాట. సో అప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయ్యి మళ్ళీ ఈ శారీస్ ముడి పెట్టేసి మళ్ళీ ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు ఆ శారీస్ వచ్చి నేను వేరే సీరియల్లో కట్టడానికి అవ్వదన్నమాట. అట్లా ఏదైనా ఫ్యాన్సీ ఇలాంటి పట్టు ఇలాంటి ఏదైనా పొట్టి ఉంటే అప్పుడు ఏదో చీట్ చేయొచ్చు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇరికిస్తూ ఉండొచ్చు అనమాట. అలా ఉంటుంది. కానీ చాలా వరకు చాలా కష్టం. అంటే సీరియల్స్ అంటే చాలా ఈజీ అనుకుంటారు కానీ జనాలు లేదు, ఇది కూడా ఎందుకంటే మన చుట్టూ 100 మంది ఉంటారు. ఆ 100 మందిని మర్చిపోయి మనం చేయాలి. మన ఎమోషన్స్ అన్నీ మనం పండించగలగాలి, అవతల వాళ్ళని మెప్పించగలగాలి. అవతల ఆపోజిట్ క్యారెక్టర్ మనిషి లేకపోయినా ఉన్నారు అని ఊహించుకుని చేయగలగాలి. ఇవన్నీ మనకు అలవాటు అయిపోతే అప్పుడు ఈజీ అవుద్ది. ఏదైనా అలవాటు అయ్యే వరకు కొంచెం కష్టంగా ఉంటుంది. అవును. ఎన్టీఆర్ వైదేహి పరిణయంలో మీకు బాగా ఇష్టమైన క్లోజెస్ట్ పర్సన్స్ ఎవరు? ఫస్ట్ ప్రొడక్షన్ని ఇష్టపడతా నేను. ఫస్ట్ ప్రొడక్షన్ ఇష్టం. అంటే వాళ్ళు నాకు క్యారెక్టర్ ఇచ్చారని కాదు, చాలా ప్రొడక్షన్స్లో చేశాను, కానీ ఇక్కడ కలిగిన ఫీలింగు ఇది నా ఓన్ ప్రాజెక్టు అన్న ఫీలింగ్ కలిగిందనమాట. ప్రొడ్యూసర్ సీతాకాంత్ గారు వచ్చిన చాలా ఏమ్మా ఏంటి మీకు ఏదైనా ఇబ్బందిగా ఉందా, ప్రొడక్షన్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని మాకు ఏమన్నా ఇబ్బంది ఉందేమోనని చెప్పేసి కనుక్కుంటూ ఉంటారు. అది నాకు ఒకటి బాగా నచ్చింది. సీన్స్ కథ అనేది మాతో కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు, అది కూడా నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత కో ఆర్టిస్టులు వస్తే మనకి తెలిసింది కరుణ అండి, ఇంక అందరినీ కలివే చేసుకుంటుంది, లవ్లీ పర్సన్. ఇంకా తర్వాత ప్రతి ఒక్క క్యారెక్టర్, పవన్ ఏంటి, మన చిట్టి ప్రకాష్ గారు ఏంటి, పవన్ ఏంటి, సాయి కొండ, మన దీపిక మా అత్తగారు, హీరోయిన్ క్యూట్గా ఉంటుంది. అమ్మాయి క్యూట్గానే మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్క కష్టం కదా తనకి, అదే క్యూట్గా అన్నది అదేనమాట. తెలుగు మధ్య మధ్యలో తనకి రాదు. తను ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు అన్ని తెలుగులోనే చెప్పడానికి ప్రయత్నిస్తుంది. చిన్నగా ఆలోచించుకుని క్యూట్గా చిన్నపిల్లలు మాట్లాడతారు కదా, అలా మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్క పర్సన్ చాలా మంచి వాళ్ళు, ఇక్కడ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందరం కలిసి ఉంటాం. నేను హీరోని, నేను అలా ఇలా అని కాకుండా, హీరోయిన్ అలా కాకుండా అందరూ ఒకటే ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట. అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా నడుస్తుంది. త్వరగా 1000 ఎపిసోడ్స్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అయిపోతుంది మ్యామ్. అంటే ఆల్మోస్ట్ 20 years ఇండస్ట్రీకి వచ్చి టాప్ సీరియల్స్, మంచి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సీరియల్స్ చేశారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. కానీ ఒక ఇలాంటి క్యారెక్టర్ అనేది మళ్ళీ పడితే బాగుంటుంది అని ఒక సాటిస్ఫాక్షన్ ఉన్న క్యారెక్టర్ ఒకటి మనకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ పడలేనిది చెయ్యాలనుకున్న క్యారెక్టర్ ఏంటి? చెయ్యాలి అనుకున్నది యాక్చువల్లీ నేను టైటిల్ రోల్తో చేయలేదు ఇప్పటి వరకు. నేను చేశాను కానీ, ఓకే, ఒక హీరోకు మదర్గా చేశాను కానీ నా పేరు మీద సీరియల్ రాలేదనమాట ఒక టైటిల్ రోల్ తోటి. అది చేయాలని చెప్పేసి నాకుంది. అది ప్రతిదీ ఇప్పుడు బ్రహ్మముడిలో చేస్తున్నాను అంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. మొత్తం 20 members ఉంటారు, దాంట్లో నేనే లీడ్ చేస్తున్నాను. అయినా బ్రహ్మముడి అంటే హీరో హీరోయిన్కి మధ్యన ముడి, బ్రహ్మముడి మ్యారేజ్. అది వైదేహి పరిణయం, హీరోయిన్కి పరిణయం. అలాగా హీరో హీరోయిన్ మీద ఉంటుంది కానీ ఒక అత్తగారి మీద టైటిల్ రోల్ ఉన్నాయి. అటువంటి టైటిల్ రోల్ మంచి పవర్ఫుల్ ఉన్న క్యారెక్టర్ రమ్యకృష్ణ, అలాంటి అటువంటి రమ్యకృష్ణ అలాంటి క్యారెక్టర్ కావాలి. ఇంకా ఏదో సమ్ చేస్తున్నాను, ఇంకా ఏదో సమ్ కావాలని చెప్పేసి అన్సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. సూపర్ అండి. సో లేదు, వెరీ సూన్ మీరు అనుకున్నటువంటి ఒక లేడీ ఓరియంటెడ్ వార్ టైప్ లో నేమ్ కార్డుతో ఖచ్చితంగా ఒక సీరియల్ వెరీ సూన్ రావాలని మనస్ఫూర్తిగా నా నుంచి అండ్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి కోరుకుంటున్నారు.
థ్యాంక్ యూ అండి. అండ్ వైదేహి పరిణయం గురించి మీ మాటల్లో ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆల్మోస్ట్ 600 ఎపిసోడ్స్ వచ్చేసాయి. నా మాటగా ఏం చెప్పాలి, ఇంకా వైదేహి పరిణయాన్ని బాగా ఆదరించమని చెప్తాను, మంచి రేటింగ్స్ రావాలనుకుంటున్నాను. అంతే, వస్తుంది. కానీ లోపల బజ్జులో ఉన్న బేబీ అన్నీ చెప్పేస్తుంది ఏంటి? అది ఎలా చెప్పేస్తుంది? అది సర్ప్రైజింగ్ అసలు. అంటే సర్ప్రైజింగ్ అంటే లోపల కుటుంబంలో ఏం జరుగుతున్నా కూడా తెలియపరిచేస్తుంది వైదేహికి. అది మా స్క్రీన్ ప్లే రైటర్ని అడగాలి అలా ఎలా పెట్టారు అని చెప్పేసి అని. అంటే దేవుడి అనుగ్రహం అన్నమాట. ఇది కొంచెం రాజుల వంశానికి సంబంధించింది కాబట్టి కొంత నిధి వీళ్ళు దేవుడికి సమర్పించుకున్నారు కాబట్టి కొంచెం శాపం వల్ల అలా నడుస్తూ ఉంది. ఆ శాప విమోచనం పొందడం వరకు ఆ అమ్మాయికి ఆ వరం ఇచ్చారనమాట. ఒకేసారి ఆ బేబీకి అమ్మమ్మ తాతయ్య ఇద్దరు చనిపోతారు అనుకోని పరిస్థితుల్లో. చనిపోవటం వల్ల ఆ దేవుడు దగ్గర వరం పొంది ఆ బిడ్డ రూపంలో వీళ్ళని ఇచ్చేయాలని చెప్పి. సో అందుకే లోపల ఏ పంతులు గారు ఇంటికి ఎవరు వస్తున్నారో వాళ్ళకి ఏం తప్పు, వాళ్ళకి ఏంటి మోసం జరుగుతుందో కూడా బేబీ చెప్పేస్తుంది. అంటే మొత్తం చెప్పదు, 24 hours చెప్పదు, ఓన్లీ మూన్ లైట్ లో మాత్రమే చెప్తుంది. అదొక వరం ఇచ్చారు. అదొక వరం. ఓకే. అంటే ప్రతిదీ చెప్పేసేస్తే ట్విస్ట్లు ఉండవు కదా. అవును. అందుకని చెప్పి ఆ మూన్ వచ్చినప్పుడు మాత్రమే ఆ వరం తనకి చెప్పగలుగుతుంది. మరి మీ అబ్బాయి దేవాంశ్ మీ మాట వింటున్నాడా? ఎప్పుడు వింటాడు? అమ్మ కొడుకు ఇక్కడ అమ్మ కొడుకే, బ్రహ్మముడిలో అమ్మ కొడుకే, అక్కడైతే మరీను. అందుకే లేదు అంటే ఇద్దరి మెయిన్ లీడ్స్ ఇద్దరికి కూడా ది బెస్ట్ క్యారెక్టర్ అనమాట. సో మొత్తానికైతే 1 month కూడా 30 days కూడా ఇంకా ఫుల్ షెడ్యూల్ మీకు. ఆల్మోస్ట్ మధ్యలో ఒక 2 days, వీక్కి 2 days ఉంటాయి. కాకపోతే ఆ 2 days ఎప్పుడు అనేది తెలియదు అనమాట. ఎవరికైనా ఇట్లా నాలాగే ఏదైనా టార్చర్ చేసుకున్నా లేదా ఫీవర్ వచ్చినా ఏదన్నా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో బ్రేక్ ఉంటా ఉంటుంది 1 or 2 days. మిగతా వీక్కి ఒక 4 to 5 days మనకు తెలిసిందే కదా. అంతే. అదే. సో మొత్తానికైతే ఇట్లా నడుస్తుంది హ్యాపీగా. మాకు కూడా ఏంటంటే ఇక్కడ వర్క్ అలవాటైపోయి ఏదైనా ఒక 1 week రెస్ట్ తీసుకోవాలన్నా ఫస్ట్ 2 days బాగానే ఉంటుంది, నిద్రపోతాం, హ్యాపీగా ఉంటుంది, చక్కగా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత 3-4 days ఏంటి బోర్ కొట్టేస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరితో మాకు ఫన్నీగా అలవాటు అయిపోయి ఉంటుంది కదా, బోర్ అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ స్కూల్కి వచ్చేటట్టు మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటట్టు. మార్నింగ్ స్కూల్ కన్నా మనం 9కి వెళ్తాము, 5కి వచ్చేస్తాము, 4కి వచ్చేస్తాము. ఇక్కడ మేము ఇంటి దగ్గర 7కి స్టార్ట్ అయ్యామనుకోండి, 8కి ఇక్కడికి వచ్చేస్తాం. 8 to 9 మేకప్ రెడీ అయిపోతాం. 9 to 9 కాల్ షీట్. ఇంటికి వెళ్ళేటప్పటికి 11 అవుతుంది. ఫ్రెష్ అయ్యి పడుకునేటప్పటికి 12 అవుద్ది. మరి మీకు ఫుడ్ మేకింగ్ ఇల్లు అంతా ఇక్కడ ఇంట్లో ఇంట్లో అంటే కుకింగ్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, వంట మనిషి ఉంటుంది, ఇంకా తను చూసుకుంటా ఉంటుంది. ఇంకా పాపం మొత్తం అది ఆ ప్రపంచం వాళ్ళది, ఈ ప్రపంచం మనది. ఇంకా ఎప్పుడైనా శ్రీకర్ సార్ ఏమంటారా, నీ చేత్తో వంట తినాలన్నది ఒక్కరోజైనా చేయలేదు? ఆ మధ్యలో ఉంటే మాత్రం నేను ఫుల్ ఇంటికే పరిమితం అనమాట. మొత్తం పిల్లలకి ఏం కావాలి, హస్బెండ్కి ఏం కావాలి, ఇంకా నన్ను అసలు గుర్తుపట్టరు. మేబీ ఇంట్లో ఉంటే ఫుల్ హౌస్ వైఫ్ లాగా ఉంటాను మంచిగానే. సో ఇంకా వాళ్ళే అంటారు 1 or 2 days రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటారు. కానీ నాకు ఇంట్లో కుకింగ్ చేయటం అవన్నీ కూడా బాగా ఇష్టం. పిల్లలకి మా పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. సూపర్. వాళ్ళు మా హస్బెండ్ మొత్తం సపోర్ట్ చేయబట్టే నేను 2 serials కంటిన్యూగా మెయిన్ లీడ్స్ చేయగలుగుతున్నాను. నేను ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను నిజంగా. అది. అండ్ మీకు మేకప్ అంతా ఒక 1 hour పడుతుంది ఈసారి. డ్రెస్ చేంజ్ అని, మేకప్ అని, హెయిర్ డ్రెస్సింగ్, జ్యువెలరీ. ఇంకా ఈరోజు సింపుల్గా వేసుకున్నాం. మొన్నటి వరకు అయితే చాలా హెవీగా. అవును. బ్యాంగిల్స్ దగ్గర నుంచి మ్యాచింగ్స్, బొట్టులు అనేవి. ఇవి ఎలా చూసుకుంటారు మీకు టైం? ఇప్పుడు 11 వరకు వెళ్తారు, మధ్యలో ఉంటాయి కదా 2 days. ఆ 2 days షాపింగ్లు ఉంటాయి. షాపింగ్, ఇంకా స్టిక్కర్స్, ఇంకా ఆర్నమెంట్స్. మీరు ఎక్కడ ఎక్కువగా రెగ్యులర్గా ఆర్నమెంట్స్ ఎక్కడ పర్చేస్ చేస్తారు? అంటే ఏ ఏరియా? ఇక్కడ అని కాదు, యాక్చువల్లీ విజయవాడ తీసుకుంటాను, బెంగళూరు తీసుకుంటాను, హైదరాబాద్ తీసుకుంటాను, లేదా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు అక్కడ మధ్యలో షాపింగ్ ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటాను. ఫస్ట్ ఫోకస్ ఉంటుంది కదా ఎక్కడైనా షాపింగ్, మనకి ఇక్కడ ఏదైనా యూజ్ అవుతుంది, ఇక్కడ సారీస్ ఏమైనా దొరుకుతాయేమో అని అనిపిస్తుంది. యాక్చువల్లీ విజయవాడలో నాకు 1 townలో తారా అని ఒక షాప్ ఉందండి. ఆ షాప్లో ఎక్కువ తీసుకుంటాను. బాగుంటాయి, అక్కడ క్వాలిటీగా ఉంటుంది, అక్కడ తీసుకుంటాను. ఇంకా శారీస్ అనేది ఇంకా అక్కడ అన్ని చోట్ల తీసుకుంటాను. వెళ్ళినప్పుడల్లా ఒక 30-40 శారీస్ తీసేసుకుంటే అది ఒక 3 months అట్లా నడుస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అలాగా అట్లా ఎక్కువ తీసేసుకుంటా, సర్ది పెడతారు. ఓ మై గాడ్. అలాగా
మా రాజు అండి డైరెక్టర్. హాయ్ రాజు. డైరెక్టర్ అండి. హాయ్ హాయ్ హాయ్. సో మొత్తానికి వైదేహి పరిణయాన్ని ఇలా ట్రెండింగ్ లో తీసుకొస్తున్నారు ఎవ్రీ వీక్. చిన్న చిరునవ్వుతోటి ఇదిగో నాకు కోపం వచ్చిందంటే అసలు నేనేమన్నానో నాకే తెలీదు. సైలెంట్ గా రండి అంటారా? కర్ర ఒకటే పట్టుకోరు, బెత్తం పట్టుకున్నట్టు పట్టుకుని అందరినీ లైన్ లో పెట్టి. మేము ఇప్పుడు నాతో చేసే ఇంకో డైరెక్టర్ కూడా మా ఏజ్ చాలా చిన్న వీళ్ళతో పోతున్న వీళ్ళు ఎక్స్పీరియన్స్ తో పోల్చుకున్నా కూడా పాపం మేము ఎంత కోపైనా కూడా వీళ్ళు ఇంట్లో పిల్లలాగా ఎప్పుడు కూడా మా సెట్ లో చాలా హ్యాపీగా ఉంటుంది. డైరెక్టర్ కదా, అక్కడ కూడా మాత్రం ఇవ్వాలి కదా మరి. ఏముండవు. ఫస్ట్ ఏదైనా థ్యాంక్స్ చెప్పంటే వీళ్ళకి అందరికి ఆర్టిస్ట్ అందరికి. పాపం వాళ్ళకి మంత్ లోని 2 days హాలిడే అనేది పాపం దారుణం కదండి మేడం. ఆర్టిస్టులకు వర్క్ ఉంటేనే హ్యాపీనెస్, అంతే. ఇంట్లో ఉంటే అసలు వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు. షూటింగ్ లేకపోతే ఒక్కరోజు గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ఎప్పుడు షూట్ స్టార్ట్ అని చెప్తారు. ఆల్రెడీ అని చెప్పేసాను ఇప్పుడు. వర్క్ లేకపోతే వీళ్ళే ఎక్కువ టెన్షన్ పడతారు. మేము వర్క్ ఉంటేనే స్ట్రెయిన్ ఫీల్ అవుతాం, వర్క్ లేకపోతే రిలాక్స్ ఉన్నప్పుడు రిలాక్స్ ఫీల్ అవుతాం. కానీ ఆర్టిస్ట్ మాత్రం డెఫినెట్లీ ఖాళీ టైంలో కూడా ఫోన్ చేసి ఎప్పుడు షూట్ ఎప్పుడు ఉంటుంది అది. అంటే వైదేహి పరిణయాన్ని ఇంత బ్యూటిఫుల్ గా డైరెక్ట్ చేస్తున్నారు. బాగా అల్లరి చేసే ఆర్టిస్ట్ ఎవరు, అండ్ బాగా కామ్ ఆర్టిస్ట్ ఎవరు, బాగా క్రేజీ ఎవరు, రౌడీ ఎవరు చెప్పాలి మీరు. లేదు లేదు లేదు, ఇలా నేను అడిగిన నేమ్స్ లోనే కావాలి. రౌడీ ఎవరు? కరుణ గారు. సో అయితే రౌడీ అంటే కరుణ మ్యామ్. క్రేజీ ఎవరు? క్రేజీ మన హీరో, ఇంకో బ్యాచ్ ఉంటుంది, హీరో అండ్ వాలి, కొండ. ముగ్గురు క్రేజీ అన్నట్టు. వీళ్ళు ముగ్గురు వీళ్ళు మా పైన సెటిల్ చేస్తుంటారు, మేము వాళ్ళ పైన సెటిల్ చేస్తుంటాం. ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. కలిపేసి చాలా కామ్, చాలా బుద్ధి. అసలు సెట్ లో గొడవే ఉండదు. ఇంతకన్నా మంచి వాళ్ళు ఎవరు లేరు. అంటే ఎవరు? సెట్ వరకు కెమెరా ముందు వరకు మాత్రం హీరోయిన్, ఆర్టిస్ట్ హీరోయిన్. కెమెరా ముందు వరకు మాత్రం హీరోయిన్. అంటే పాపం తనకి తెలుగు రాదు కదా. మేము కెమెరా ముందు చూస్తాం మేడం. కెమెరా ముందు వరకు మన హీరోయిన్ చాలా కామ్ గా కూల్ గా అసలు ఓకే వర్క్ చేసుకుంటాం వెళ్ళిపోతాం. కానీ సైలెంట్ గా తను వేసే జోకులు ఉంటాయి చూడు, మామూలుగా ఉండవు. రావు మేడం, వినపడు. సైలెంట్ గా కామ్ గా ఉంటుంది, వస్తున్నట్టుంది, కామ్ గా ఉంటుంది, ఏదో ఒకటి వేస్తా ఉంటది అనమాట. కానీ డైరెక్టర్ గా లేట్ అయ్యేటప్పుడు కానీ షార్ట్ కి స్టమక్ పెయిన్ అనో, ట్రాఫిక్ జామ్ అనో ఇలాంటివి చెప్తూ ఉంటారు బేసిక్ గా ఆర్టిస్టులు కదా. అలాంటి మా టీం అలా లేదండి, బయట ఉండొచ్చేమో కానీ చెప్పాం కదా. వీళ్ళే రెడీ అంటారు. అలాంటిది లేదు, మీ హీరోయిన్ చెప్పారే ఒక షోలోని, జీ తెలుగు షోలోనే చెప్పారే. పాత యుక్తనా 1 month అవుతుంది. మా సీరియల్ కాదు. వెరీ గుడ్. అందరు రెడీ అవుతారు, వాళ్ళే మేమే రెడీ చేస్తారు. రెడీ త్వరగా రెడీ అని చెప్పేసి వీళ్ళు రెడీ చేస్తారు. మాకు అసలు వేరే సెట్లో అయితే అసిస్టెంట్లోకి వెళ్ళి చెప్పాలి. మేము ఇలా కాదు, ఇక్కడ నుంచి రెడీ మేడం అంటే వస్తున్నా అంటారు. మన ఇంట్లో పిలుచుకుంటారు. అదే అసలు నో ఈగోస్, చాలా ఈక్వల్. చెప్పాం కదా, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి అంతా కూల్, ఫ్రెండ్లీ. ఇక్కడ నుంచి వస్తాం వాళ్ళు అక్కడ థర్డ్ ఫ్లోర్ కూడా వస్తున్నా అంటారు. మన ఇంట్లో మా వాళ్ళని పిలుస్తాం అంతే. ఇక్కడ అసలు నో వీళ్ళకి స్పెషల్, వాళ్ళ స్పెషల్ అంటే అందరు ఇక్కడ ఉంటారు. రాజు గారు, మొగలి రేకుల నుంచి మొగలి రేకుల దగ్గర ఉన్నా మేడం. శ్రావణ సమీరాలు మేబీ మొగల్ రేకులు అని చెప్పి అనుకున్నాను. శ్రావణ సమీరాలు మొగల్ రేకు. నేను ఒక సీరియల్ చూసి రిమోట్ పగల కొట్టాను. నేను మళ్ళీ మీ దగ్గర పని చేస్తున్నట్టు చెప్పాను. ఆ టీమ్ లోకి వచ్చారు జనార్దన్ గారు అనుకుంటా. ఎందుకంటే రిమోట్ పగల కొట్టేసి అప్పుడు మొగల్ రేకుల సీరియల్ కానీ గొడవ ఉండేది. ఖచ్చితంగా 8 o'clock గుర్తులేదు. ఆ టైం 8:30 ఉండేది ఇంట్లో. కానీ ఆ టైంకి ఏదో జమినీలో ఏదో వేరే ప్రోగ్రామ్, మంచి ప్రోగ్రామ్ వస్తుంది మా టీవీలో, యువలో కొంచెం యంగ్ షో. అవును. అప్పుడు దాని గురించి ఫైట్ అయ్యింది అప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడు చూసారా, అవును, సీరియల్ కే చేస్తున్నారు. నేను అప్రెంటిస్ చేసిన కరుణ గారు హీరోయిన్ అప్పుడు, నేను మేడం కూడా అప్పుడు ఆర్టిస్టే. నేను వాళ్ళతో అప్పుడు చేసి ఇప్పుడు డైరెక్టర్ వెళ్ళి వర్క్ చేస్తాను. హ్యాపీ, బస్ సపోర్ట్ చేశాను. ఎస్ రాజు గారు, అంటే ప్రతి డైరెక్టర్కి ఉంటుంది కదా, ఏదైనా ఒక రోజు ఒక మనకి ఇష్టమైన హీరోతో ఒక ఫిలిం డైరెక్ట్ చేయాలి అని. అలాగే ఏ హీరోతో ఎప్పుడు ఫిలిం డైరెక్ట్ చేయాలని? నాకు అలాంటి హీరోనే లేదు కానీ ఓకే, కథలు అయితే అందరి దగ్గర ఉంటాయి, నా దగ్గర కూడా ఉన్నాయి. నేను హీరో అంటే మనకు ఊహించుకున్న హీరోలు అంటే వీళ్ళని ఊహించుకోం. మన కథ రాసుకునేటప్పుడు మనకంటే ఒక ఓన్ సోల్. మీరు ఆల్రెడీ రాసుకున్నారు కాబట్టి ఆ రాసుకునే దానికి హీరో ఎవరు అనుకుంటున్నారు? అది ఇప్పుడు ఇందులో రివీల్ చేయొచ్చు కదా. ఎవరికైనా పెద్ద స్టార్తో చేయాలని ఉంటుంది. అలాగే మీరు ఏ స్టార్ తో చేయాలని ఉంది? ప్రభాస్తో చేయాలని ఉందండి. ఎందుకు నవ్వేది? అలా అంటారండి. రాజమౌళి గారు కూడా ఒకప్పుడు సీరియల్ చేసే వచ్చారని చెప్పేసి విన్నారు. మేబీ సీరియల్ నుంచే వచ్చారు కాబట్టి ఈయన కూడా ఇప్పుడు సీరియల్ చేస్తే మేబీ మాకు నిజం తెలిసిపోయింది. ఇప్పుడు రివీల్ అయిపోయింది.
సీక్రెట్ ఫస్ట్ సినిమాలో చేసి వచ్చాను. జీవిత రాజశేఖర్ గారు నా మొదటి గురువు. నేను వాళ్ళ దగ్గర ఫస్ట్ నేను సినిమా చేసి తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డప్పుడు సీరియల్ చేశాను, మూవీస్ చేశాను. తనిష్ మూవీ, రాజశేఖర్ మూవీస్ చేశాను. మూవీస్ చేసి మళ్ళీ వచ్చేసాను. కానీ బాగుంది ఇప్పుడు, హ్యాపీగా కూల్గా. హ్యాపీ, ఫైనాన్షియల్లీ బాగుంది, ఒక పొజిషన్లో ఉన్నాను, బాగుంది. నాకు సీరియల్ సైడ్ ఎక్కడ నేను లాస్ అవ్వలేదు, టైం లాస్ అవ్వలేదు, మనీ లాస్ అవ్వలేదు. సో నా పెళ్లి కూడా వీళ్ళందరూ వచ్చారు, చాలా హ్యాపీ. నా పెళ్ళి అప్పుడు మా ఫొటోస్ అన్ని మేము చూసాం. సినిమా వాళ్ళకన్నా మా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పల్లెటూరు వాళ్ళు కదా, వాళ్ళు అసలు కొంతమంది హీరోలను గుర్తుపడతారు, కానీ సీరియల్ వాళ్ళని అందరూ గుర్తుపడతారు. నా పెళ్ళి నా ఎవరు స్పెషల్ అందరూ వీళ్ళతోనే ఫోటోలు, వీళ్ళతోనే. నేను జస్ట్ మా ఆవిడ నేను మాత్రం స్టేజ్ పైన ఉన్నాను. మీ ఫొటోస్ అన్ని మేము ఇన్స్టాగ్రామ్, కరీనా గారి ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసేసాం. సో ఆల్ ద వెరీ బెస్ట్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మేము బాగుంది జర్నీ. అంటే ఇప్పుడు అర్థమవుతుంది అందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఎంత సరదాగా షూట్స్ చేసుకుంటున్నారు అనేది తెలిసిపోయింది మాకు. ఎందుకంటే 24 hours లో ఆల్మోస్ట్ మేము ఇక్కడ 12 hours కలిసే ఉంటున్నాం కదా. రిమైనింగ్ 12 hours లో 8 hours పడుకుంటాం. 4 hours రెడీ అవడానికి సరిపోతుంది. 2 hours ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసేది 1 or 2 hours అవుతుంది పర్ డేకి. సో హెల్దీగా ఉంది అనుకోండి. ఫ్యామిలీని మిస్ అవుతుంటారు ఎక్కువ. మిస్ అవుతున్నాం అంటే కొంచెం మిస్ అవుతాము, కాకపోతే ఉన్న డేస్ స్పెండ్ చేసుకోవటం ఇంకా అంతే. ఎందుకంటే మనం ఇష్టపడే ఇది కూడా ఫ్యాషన్. ఎందుకంటే వాళ్ళ బిజీలో వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు మా వారు ఉన్నారంటే ఎట్ ఏ టైమ్ 6-7 ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నారు. నేను ఇంట్లో ఉన్నా ఆయన ఎక్కడో పక్కన కూర్చొని రాసుకుంటూనే ఉంటారు. పిల్లలు ఉన్నారంటే వెళ్ళిపోతారు, స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఇంట్లో ఉన్నా చేసేది ఏమి ఉండదు. ఇక్కడ ఉంటే ఇంకా నలుగురితో ఉంటాము. ఇంట్లో ఉన్న ఈ సీరియల్స్ గురించే మేము డిస్కషన్, ఎందుకంటే ఇద్దరు ఉన్నది ఇదే ఫీల్డ్లో కదా. ఆయన సీరియల్ గురించో నా సీరియల్ గురించో ఏదో ఒకటి డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇంకా ఎలా ఉన్నారు ఏంటి, ఒకవేళ నేను చేస్తున్న సీరియల్ మా వారికి చూపించి దీంట్లో ఇంకా ఏమన్నా మార్పులు ఏమైనా ఉన్నాయో ఇంకా అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని సజెషన్స్ మా వారు. ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ అంటే నేను సీనియర్ని అని చెప్పేసి వీళ్ళు ఏమీ చెప్పరు మనకి. మన ఇంట్లో వాళ్ళు అయితే మనకి చెప్తారు కదా. ఖచ్చితంగా మా వారిని కూర్చోబెట్టి చూపిస్తూ ఉంటాను, ఇంకా ఏమైనా ఉంటే చెప్తూ ఉంటారు. ఇప్పటికి కూడా చెప్తుంటారు, ఇది అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని చెప్పేసి. ఎక్సలెంట్ మ్యామ్, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీతో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు అండ్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు, సీరియల్స్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, 1 day గ్యాప్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు, ఇలాంటివి చాలా చాలా విషయాలు మా అందరికీ చాలా బాగా తెలుసుకున్నాం. అండ్ అనుకున్న టైటిల్ నేమ్తో మంచి వెరీ సూన్ స్ట్రాంగెస్ట్ ఒక మంచి క్యారెక్టర్ పడాలని మనస్ఫూర్తిగా, స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ పడాలని మనస్ఫూర్తిగా సీరియల్ అంతా మీతోనే రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సుమన్ టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.